ఏమిటమ్మా చిట్టి, ఏమిటి విషయం? ఎలా జరుగుతుందమ్మా నీ గాజుల వ్యాపారం? సుమారుగా జరుగుతుంది అయ్యగారు. జాగ్రత్తగా చేసుకోమ్మా. తీసుకో కాఫీ. ఏమ్మా, ఇప్పటి వరకు నీకు సంబంధాలు చూడకుండా ఏం చేస్తున్నాడమ్మా మీ నాన్న? మా నాన్న కథ ఏమని చెప్పను? రెండు రావాలి, రెండు రావాలి, రెండు రావాలి, రెండు. 1 2 3 4. రెండు రెండు రెండు. మోహన్ చూస్తే లాభం లేదు. ఎవరా డబ్బు? డబ్బా? ఏ డబ్బు? బాకీ డబ్బు. ఆ రోజే ఇచ్చానుగా. అది వడ్డీకి సరిపోయింది. అసలు లేదు, నేనివ్వను. నరసింహం, పాపం పోనీలమ్మని మా గురుడు నీ మీద కరుణ చూపిస్తున్నాడు. డబ్బు మర్యాదగా ఇవ్వు. లేదు, ఇవ్వను, నేనివ్వను. ఏంట్రా ఇవ్వవా? తీసుకునేటప్పుడు తిరిగిరా, తిరిగి ఇవ్వాలని. నీకు జానడంత మీసాలున్నాయని మా నాన్న మీద చేకేసుకుంటావా? నీకు సిగ్గులేదు? నీకు డబ్బు బాకీ ఉంటే నన్ను అడగరా, నీ మొహాన్ని కొడతాను. వారే వా, పంచాయతీ అమ్మగారి ప్రైవేట్ సెక్రటరీ. అన్నా జింక పిల్ల, చూడు, నన్ను కావాలంటే ఏమైనాను, కానీ నా మీసాలు ఏమైనా అన్నావంటే నేను అసలు ఓర్చుకోలేను. ఓర్చుకోపోతే గంగలు దుక్కు పోరా చావట. నన్ను చవటంటావా? ఓయ్, నిన్ను అంటాను, నీ బాబుని అంటానురా. నా బాబునంటావా? పోరా రే బాజారోడా, నాకే మీసాలు చూపిస్తావా? పిల్లికి కూడా నీకంటే పొడుగ్గా ఉంటారా మీసాలు, తెలుసా? ఏంట్రా దొంగ కోళ్ళు పట్టేవాళ్ళకు చూడాలి లేదా? ఆ రోజు పంచాయతీలో జరిగిన అవమానం. అరే నువ్వు ఒక మగడేనా? నేను మగాళ్ళ కాదో ఇప్పుడే చూపిస్తాను నీకు. ఒరేయ్, నా దగ్గర 3 సార్లు తన్నులు తిన్నావు, ఇంకా వెగ పనులు చేయడం మానలేదా? నా మీదే చేసుకుంటారా? నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టరా? నిన్ను వదిలిపెట్టరా? వదిలిపెట్టను. ఒరే నరసింహ, నీ ప్రాణాలు నేనే తీస్తానురా. నీ పాలిట నేనే యముణ్ణి, ఇది నిజం. ఏమిటో ఆ సమయానికి పురుషోత్తం గారు రాబట్టి మన మర్యాద దక్కింది. నాన్న, నువ్వు నా కన్న తండ్రివైనా నాకు ఊహ తెలిసిన తర్వాత ఎప్పుడైనా తిండి పెట్టలేదు, బట్టలు కొనివ్వలేదని అడిగానా నాన్న? నగలు కావాలని వేధించానా? నాకు ఓ చక్కటి వరుణ్ణి చూసి పెళ్లి చేయమని అడిగానా? అమ్మ పోయిన తర్వాత మా నాన్నంతర్లా కమ్మగా తినాలని, సుఖంగా ఉండాలని బయట నేను మగాళ్ళ కష్టపడి సంపాదించట్లేదనన్నా? అవును చెట్టమ్మా, అవును. నువ్వు లేకుంటే మన ఇల్లే గడవదమ్మా. మరి నువ్వు ఊళ్ళో ఉన్న రౌడీ వెధవులతో చేరి జూదమాడతావు, అప్పులు చేస్తావు, వాళ్ళ ఎంగిలి కోసం చేతులు చేస్తున్నావు. ఎందుకు నాన్నా? ఇదే ఆఖరిసారి నాన్న. ఇక మీదట ఏ రోజైనా నువ్వు జూదమాడినట్టు కానీ, చేపతులు తీసుకున్నట్టు కానీ నా చెవిన పడిందంటే ఏదైనా నువ్వు చూసుకుంటా నాన్న. కర్మ కర్మ. ఈ కొంపలో పెట్టినవి పెట్టిన చోట ఉండవు, మటుమైపోతాయి. ఇప్పుడు నా పీకల మీదకి వచ్చింది. అంతగా ఏం జరిగింది ఇప్పుడు? అదే, ఆ దేవస్థానం వాళ్ళ అమ్మవారిని ఎటు ఇచ్చారు కదమ్మా,
అది ఎక్కడా కనిపించడం లేదు. అయ్యో, అది ఆ అమ్మ ఆ రాజేశ్వరమ్మకు కావలసిన వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది. ముందే నన్ను చూస్తే ఆ అమ్మకు సరిపడదు, ఇంకా ఇది కూడా తెలిసిందంటే ఆకాశం భూమి ఏకం చేసి పారేస్తుంది. ఐడియా. ఏమిటి నాన్న? చూడు, నువ్వు నాకు హెల్ప్ చేయాలి, కాదనకూడదు. ఇంతగా ప్రాధాయపడాలా నువ్వు? అదేమిటి చెప్పు. గడి పద. ఇదేమిటి, తండ్రి కూతుళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడేగా కాఫీ అడిగారు. ఏమండి? ఏమండి, మీకేమన్నా మతుందా? బిడ్డకు అమ్మవారి వేషం వేసి ఫోటో తీస్తున్నారే, ఖచ్చితంగా మనకేదో కీడు జరుగుతుంది. ఇప్పుడు ఏమైందని ఇలా అరుస్తున్నావు? కొంపగూలి తల మీద పడ్డట్టు. కొంప కూలి తల మీద పడ్డా పర్వాలేదు, కానీ ఇలాంటి అనాచారాన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఏంటే ఇది? ఆ రోజు దేవస్థానం వాళ్ళు అమ్మవారి నేటు తెచ్చిచ్చారు కదా, అది ఎక్కడ పోయిందో ఏమిటో కనిపించడం లేదు. అందుకే అమ్మాయికి అమ్మవారి వేషం వేసి ఫోటో తీస్తున్నాను. ఇలాగే పగటి వేషాలు కూడా వేస్తుంటారు కదా. వేసేది నిజమే, కానీ నిష్ఠగా ఉండి వేషం వేస్తారండి. ఏదో అడ్జస్ట్మెంట్ కోసం వేషం వేయించాను, కానీ చూడు, ఈ వేషంలో అమ్మాయి సాక్షాత్ అమ్మవారిలాగే కనిపిస్తోంది. సరే, నా మాట మీరెందుకు వింటారు? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఊరుకోమ్మా నువ్వు. నాన్నకి నన్ను ఈ వేషంలో కూర్చోబెట్టాలని ఆశ కలిగింది, అందుకే కూర్చోబెట్టారు. నువ్వు ఫోటో తీనన్నా. ఏది నువ్వు? చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అమ్మవారి ఫోటో చూడండి ఎంత అందంగా ఉందో. చాలా బాగుంది. జీవంతో ఉట్టుపడుతున్నట్టుంది అమ్మవారు. చాలా బాగుంది కదా. చూడు, ఇది కూడా నారాయణరావు గారు, మీకు రావాల్సిన డబ్బు. సంతోషం. అండి. ఎవరైనా? నా కొడుకు పురుషోత్తం. వాడు పొలంలోనే ఇల్లు కట్టుకున్నాడు, అక్కడి నుంచి వచ్చిపోతుంటాడు. అలాగా. నానా, రా బాబు, కూర్చో. రా బాబు. చూసావా నాన్న మూటల్ని? సోనా మసూరి నేనే నారు పోసి నాటు వేసి నేనే కోసి నూర్చి తీసుకొచ్చాను. ఎందుకు బాబు, మనకేం లోటుందని ఇవన్నీ వేసుకొచ్చావు? మేం పండించిందే కావలసిన. మీరు పండిస్తే నేను పండించిన దాన్ని మా నాన్న మా అమ్మ తింటే నాకు తృప్తిగా ఉంటుంది. మీరొకరు. అవును, ఈ పని వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళని పిలిచి మూటన్ని లోపలించండి. అక్కయ్య, అక్కయ్య. అవును జయరామయ్య, ఈ పురుషోత్తం మీ అబ్బాయి కాదుగా? మా అబ్బాయి సుదర్శన్ బొంబాయిలో ఉన్నాడు. వీడు మేం పెంచుకున్నవాడు. రామకృష్ణ, ఒకప్పుడు నేను ఒక అనాథనే. నన్ను ఈ అంతస్తుకు తెచ్చింది వీడి తండ్రి. పాపం విధి వాడిని త్వరగా తీసుకుపోయింది. ఆయన పోయినప్పుడు పురుషోత్తానికి 2 సంవత్సరాలు. అప్పటి నుంచి వాడు మాకు కన్నబిడ్డ కంటే ఎక్కువయ్యాడు. అక్క, అక్క, త్వరగా రాక. అయ్యో, త్వరగా రా. కాపాడక్క, కాపాడు. ఏమిటి పురుషోత్తం, ఎప్పుడొచ్చావు? ఎందుకు అలా అరుస్తున్నావు? ఏదైనా చూసి కంగారు పడ్డావా? ఎందుకని అడుగుతున్నావా? అటు చూడక్క. పురుషోత్తం, అదేమి చేయదు. అది మన కులదైవం అని చెప్పాను కదా. కిందకి దిగు. ఆ పావును అటు తీసుకెళ్ళకయ్యా, నాకు భయంగా ఉంది. సరే బాబు. అమ్మా, పురుషోత్తం అపురూపంగా ఇంటికొచ్చాడు. నేను వాడితో మాట్లాడాలి. నువ్వు బయటికి వెళ్ళి ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దు. అమ్మయ్యా. అక్క, ఈ ఊళ్ళో ఇంత పెద్ద ఇల్లు కట్టించారు కదా, ఈ పుట్ట ఈ పాము ఇంట్లో ఎందుకు? అక్క, అలా చూడు, నన్నే ఆ పాము చూస్తోంది, నా మాటలన్నీ వింటుంది. అమ్మకంత అర్థమవుతుంది బాబు. అలాగా? అయితే ఉండి చెప్తాను.
అమ్మయ్యా ఇప్పుడు నా మనసు కుదుట పడింది. ఎందుకు పురుషోత్తం అంత భయపడతావు? అమ్మ ఏమి చేయదని చెప్పాను కదా. ఖర్చిన తర్వాత ఏం చేయగలం? ఏమి చేయదు, చెప్పిన పని చేస్తుంది. రా అంటే వస్తుంది. అలాగా? తలుపులు వేస్తానుగా, ఇప్పుడు పిలువు, ఎలా వస్తుందో. పిలవనా? అమ్మా అమ్మా, అక్కయ్య, బెల్ కొట్టేదెవరు? వెళ్ళి కిటికీలోంచి చూడు. అక్కయ్య అక్కయ్య, అక్కడ పాము బెల్లు కొడుతుంది. ఇంకో తమాషా చూపించనా? ఏంటి? ఇది నీ జేబులో వేస్తాను. నువ్వు వెళ్ళి ఆ సోఫాలో కూర్చో. అక్కడ? వెళ్ళు. అమ్మా, నా ఉంగరం ఎక్కడో పడిపోయింది, కొంచెం వెతికి తెస్తావా? చూసావా పురుషోత్తం, అమ్మ తెలివి. అమ్మా, నువ్వు పాము కాదు, ఆ తల్లి సాక్షాత్తు మారమ్మవేనమ్మా, మారమ్మవే. దీవించు తల్లి. తల్లి, మా అక్కకి సకల సౌభాగ్యాలు ఇచ్చి కాపాడు. పురుషోత్తం, నీకు భయభక్తులన్నీ ఉన్నాయి, కానీ నీ విషయంలో ఒక అపస్వరం వింటున్నాను. దానివల్ల నా మనసుకు ఎంతో బాధగా ఉంది బాబు. అక్క, నువ్వేమడుగుతున్నావో నాకు తెలుసు. తాగడం చెడ్డదంటావు, ఒప్పుకుంటాను. దానికి స్నేహితుడే కారణం అక్క. ఇక మీదట ఖచ్చితంగా తాగనక్క. నిజం అక్క, అమ్మవారిని ఒట్టేసి చెప్తున్నాను. అది మాట. నీకు మంచి రాజకుమారి లాంటి పిల్లని చూసి పెళ్లి చేస్తాను. ఇప్పుడు నాకేం తొందర, ముందు సుదర్శన్ అన్నయ్యకి చూడు. సుదర్శన్ అంటే నాకు జ్ఞాపకం వచ్చింది. బాంబే నుంచి లెటర్ రాశాడు. వాడికి రావడానికి వీలు కాలేదట. నువ్వు ఏ పిల్లని చూసి నిర్ణయిస్తావో. ఏమండి, ఈరోజు ఏమైందండి? పేదవాళ్ళంటే మీ కళ్ళకంత చులకనగా కనిపిస్తున్నారా? తో మీ పెద్దరికానికి మంట పెట్ట. ఇదో మా అమ్మాయికి బ్రతికేవ్వండి. నాకు న్యాయం జరిపించండి, న్యాయం జరిపించండి.